నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్. నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 5 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొత్తం 7 నిందితులను గుర్తించగా వారిలో ముక్కమాల సంజయ్, కటికల సాయి కుమార్, చిక్కాల గిడియాన్, మాలెల వెంకట సుబ్రహ్మణ్య సాయి, లోహిత్, షేక్ అబ్దుల్ రెహమాన్ అనే 5 ముద్దాయిలను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. వారి వద్ద నుండి 1 కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఏరియాలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్టు బయట కూడా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. ఎవరు పెట్టినా కూడా మీ దగ్గర గంజాయి ఎక్కువ ఉందని అంటూ ఉన్నారు. అదేవిధంగా మేము గత 1 సంవత్సర కాలం నుంచి చూస్తే ఒక తెనాలి 3 టౌన్ పట్టణంలోనే ఇది 6వ కేసు మేము పెట్టాము. ఈ 6వ కేసులో నియర్లీ 10 కేజీలకు సంబంధించిన గంజాయి, అలానే 45 మంది, సుమారుగా 45 మంది వ్యక్తుల్ని మేము రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎవరన్నా పొరపాటున తాగడం కానీ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గరకు వచ్చి మాకు సార్ ఈ విధంగా ఇంతకుముందు తాగాము ఇంకా చెయ్యమని చెప్పి వాళ్ళ పొరపాట్లు ఏమైనా ఉంటే మా పై ఆఫీసర్లు నోటీసులో పెట్టి వాళ్ళని పర్యవేక్షణ మేము చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మన దగ్గర తెనాలి క్రైమ్ నెంబరు 195/2024 అండర్ సెక్షను 8C రెడ్ విత్ 20B క్లాస్ 2B వాటి కింద మేము NDPS యాక్ట్లో ఒక మొత్తం 5 ముద్దాయిలను పట్టుకున్నాము. 5 కూడా ముక్కామల సంజయ్, కటికల సాయి కుమారు, చిక్కాల గిడియాను, మల్లెల వెంకట సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ రెహమాన్, హన్ను. ఈ హన్ను అనే అతను ఆల్రెడీ మన దగ్గర 2 కేసుల్లో ఉన్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఇది 3వ కేసు. అంటే చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు. తర్వాత మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి, లోహిత్ అనే అతను కూడా ఆగిరిపల్లి దగ్గర ఒక క్రైమ్లో ఉన్నాడు. ఇది మళ్ళీ 2వ కేసు ఇది. ఇలా అలానే వీళ్ళతో పాటు కూడా ఇంకెవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టమన్నారు ఎస్పీ గారు. మా యొక్క ఎస్పీ గారు అట్లానే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము మా టీము వాళ్ళందరూ కలిసి నియర్లీ 1.5 కేజీ విలువగా బరువైన గాంజా సంబంధించిన దాన్ని పట్టుకొని ఒక 5 మాత్రం పట్టుకున్నాము. వీరితో పాటు ఇంకొక 2 కూడా తాగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి ది స్పాట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కేసులో నమోదు చేయబడిన జరిగింది. ఈ ప్రజెంట్ అయితే ఈ 5 పెట్టాము. ఈ 5తో పాటు ఆ 2 కూడా మేము తర్వాత వాళ్ళని పట్టుకొని కేసులో పెట్టడం జరుగుతుంది. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అరుదైన చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను తెనాలిలో ప్రారంభించారు. 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను తెనాలి రైల్వే స్టేషన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మాట్లాడుతూ సుదీర్ఘ స్వాతంత్ర సమరంలో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన త్యాగాల మధ్య భారత ఉపఖండ విభజన బాధాకరమన్నారు. విభజన తర్వాత తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి కొత్త తీరాలకు వలస వెళ్లిన అనేక మంది ప్రజానికాన్ని స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలిలో విజ్ఞానదాయక భావోద్వేగ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ను
జైన్ అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా విభజన మరియు కథనాల గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిబిసి గుంటూరు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారత ఉపఖండ విభజన నుండి యువతరం పాఠాలు నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. మత సామరస్యం, విభిన్న సంస్కృతులను గౌరవించడం, సహజీవనం భారతదేశ పురోగతిలో కీలకమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు మేరకు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలంటే వసుదైవ కుటుంబం యొక్క నీతి మరియు తత్వశాస్త్రాన్ని అనుసరించడం అవసరమని రమేష్ చంద్ర అన్నారు. 1947లో విభజన ప్రక్రియలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు ఈ సభలో నివాళులు అర్పించారు. వందలాది మంది రైలు ప్రయాణికులు ఎగ్జిబిషన్ను సందర్శించి విభజన కాలంలోని చారిత్రాత్మక మరియు అరుదైన చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే ఈ ప్రదర్శన మనకు ఒక్కటే మాత్రమే చెప్తున్నారు. అది ఏంటి, మనమందరూ ఐక్యంగా ఉండాలి, అది గుర్తు చేస్తుంది. ఈ ప్రదర్శన పెట్టడానికి సిబిసి మరియు రైల్వే అథారిటీస్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రయాణంలో జరిగిన వైలెన్స్ కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, ఇంకా రకరకాల నష్టాలు, తల్లిని కోల్పోయిన బిడ్డ కానివ్వండి, బిడ్డను కోల్పోయిన తల్లి కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు 1940లో మనం ఈరోజు స్వాతంత్రం జరుపుకునే ఒక రోజు ముందు జరిగిన ఆ దృశ్యాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడటం కాదు, గుర్తు చేసుకొని మన ఫ్యూచర్ని మనం ఎలా ఉంచుకోవాలి, తర్వాత మతాలని లేకుంటే ప్రాంతాలని ద్వేషాలని పెంచుకోకుండా మానవాళి ఎలా కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనము విభజన స్మరణని ఈరోజు చేసుకుంటున్నాము. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పి 2021 నుంచి మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం నుంచి ఈ రోజును గుర్తు చేసుకుంటూ భారత్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కానివ్వండి, మత సహనం కానివ్వండి, సహజీవనం కానివ్వండి, వీటిని ప్రోత్సహించే విధంగా మనం ఈ రిమెంబరెన్స్ డే జరుపుకుంటాం. కార్యక్రమంలో తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టి వెంకటరమణ, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, బి కనకదుర్గ, విజయవాడ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ వరుణ్ బాబు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కె శ్రీనివాసరావు, ఎన్ వెంకట్రావు, సౌరిబాబు, టి వెంకటరమణ, ఎన్ వెంకటేశ్వర్లు చిత్ర ప్రదర్శనను సందర్శించారు. మత ప్రాతిపదిక మీద ఇస్లాం కంట్రీగా విడిపోయింది. భారతదేశము అన్ని మతాలకి చక్కటి నివసించడానికి అవకాశం ఇస్తూ ఉండిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రము చాలామంది అతి దీన పరిస్థితుల్లో ఉన్న ఫలంగా మీరు సంపాదించుకున్న ఆస్తులు, ఇల్లు, పొలము, స్థలము వదిలి ఒక్కసారిగా రావాలంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది మానం కోల్పోయారు. అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉదహరిస్తూ చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ మనకి తెలుగులో కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంగ్లీష్లోనే ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ మనం పెడుతూనే ఉంటాము. అలాగే నెక్స్ట్ ఇయర్ కన్నా మనము ఇలాంటి దాన్ని తెలుగులో తీసుకొని తెలుగు, హిందీ, ఎందుకంటే రైల్వే అనగానే 3 భాషల కలయిక. ప్రతి అనౌన్స్మెంటు, ప్రతి ఎంప్లాయీ, మా రైల్వేలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలో మాట్లాడతారు. 3 భాషలో అనౌన్స్ చేస్తారు. మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు మంచినీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘం వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. తెనాలి
ఆక్బన్ కింద కొన్ని వర్క్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని సెక్షన్స్ కూడా. మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కొన్ని అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్న క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ లేకపోతే వేరియస్ అమృత్ వర్క్స్ కింద కానీ లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇళ్ళు పూర్తి చేయాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.